చైనా భారత్కైతే కృతజ్ఞతలు చెప్పింది, ప్రశంసలతో ముంచెత్తింది. చైనాలోని నూతన డిఫెన్స్ అటాచక బాధ్యతలు చేపట్టినటువంటి అడ్మిరల్ యు జియాన్ భారత నౌకాదళం అందించిన సేవలను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. దేనికంటే మొన్న చైనాకు చెందినటువంటి కార్గో షిప్ కేరళ సముద్ర జలాల్లోకి వచ్చినప్పుడు అక్కడ అది మంటల్లో కాలిపోయింది. దాంతో అత్యంత సాహసోపేతమైనటువంటి రిస్క్ చేసి మరి మన నావికా దళం వాళ్ళని రక్షించారు. ఆ 12 మందికి ఎటువంటి గాయాలు కాకుండా మన వాళ్ళు రిస్క్ చేసి మరి ఆ అగ్ని లోపలికి వెళ్ళి మన వాళ్ళు రక్షించి వాళ్ళని అయితే బయటపడేశారు. దానికి ఇప్పుడు ఇతనేమొచ్చేసి ఈ జియాన్ అనే అతను కృతజ్ఞతలు చెప్పాడు. మేము భారతదేశానికి రుణపడి ఉంటాం, ఎప్పటికీ ఈ విషయంలో మాత్రం రుణపడి ఉంటాం. ఈ రెండు దేశాల యొక్క స్నేహ సంబంధపూర్వమైనటువంటి సంబంధాలు ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి ఆయన అయితే కృతజ్ఞతలు చెప్పారు. అందరూ ఒకలా ఉండరు కదా. కాకపోతే చైనా దేశం విషయానికి వచ్చేసరికి మాత్రం మనం దేన్ని పూర్తిగా నమ్మలేం. అలాగని అక్కడ ఎలాంటి శత్రువు ఉన్నా సరే, నిజంగా అలా తగలబడిపోతున్నటువంటి వారు మన దేశం మీదకి వచ్చినటువంటి శత్రువులైనా సరే, ఉగ్రవాదులైనా సరే మనం రక్షిస్తాం. మన బ్లడ్లో అది ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆనాటి రాజులైనా సరే, ఈనాటి మన నావికా దళాలైనా, ఆర్మీ వాళ్ళైనా, పోలీసులైనా, మనమైనా, ఎవరమైనా సరే ఎలాంటి స్వార్థం లేకుండా రక్షిస్తాం. అది మన బ్లడ్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా మనల్ని రక్షించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళలో కూడా మన బ్లడ్డే ఉంది. ఆ క్షమాగుణం అనేది మన రక్తంలో ఉంది. అది ఈ రోజు, నిన్నో, రేపో, ఎల్లుండో మారిపోదు. వందల సంవత్సరాల క్రితం ఒకే బ్లడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ బ్లడ్ అలా ఉంటుంది. అది నువ్వు ఏదైనా మారిపో, నువ్వు ఎలాగైనా మారు, కానీ బ్లడ్ మారదు.